ఆయన యేసుక్రీస్తు నామంలో నా నిండు వందనములు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రైట్, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. మనందరికి ఇల్లులు ఉన్నాయా? ఇల్లులు ఉన్నాయా? సరే, లేదనుకో రెంటెడ్ హౌస్ అయినా ఉన్నాయి కదా. మరి దేవునికి ఇల్లేది? దేవుడు నివసించు స్థలం ఏది? ఎక్కడ నివసిస్తాడు ఆయన? మన హృదయంలో నివసిస్తాడు. పాత నిబంధనలో యెరూషలేములో ఒక దేవాలయం ఉంది. మరి అక్కడ నివసించాడా? ఆయన నివసించినట్టు అక్కడ వ్రాయబడిందా లేదా? రాయబడింది. మరి మీరు మందిరంలో అని అనాలి కదా. ఎందుకు మన హృదయము అన్నారు? మన హృదయం కరెక్టే. మందిరంలో ఆయన నివసిస్తాడా, నివసించాడా? ఇప్పుడు ఇంకో క్వశ్చన్, మనలో నివసిస్తాడా, మందిరంలో నివసిస్తాడా? మందిరంలో నివసిస్తాడు అన్నవాళ్ళు చేతులెత్తండి. లేదు, మనలో నివసిస్తాడు అన్నవాళ్ళు చేతులెత్తండి. రైట్. ఇప్పుడు కొత్త నిబంధనలో దేవుడు మందిరంలో నివసిస్తాడా, మనుషుల్లో నివసిస్తాడా? మనుషుల్లో నివసిస్తే మందిరాల్లో ఉంటాడా, ఉండడా అన్నది నా క్వశ్చన్. కొత్త నిబంధనలో దేవుడు మందిరంలో నివసిస్తాడా, నివసించడా? నివసిస్తాడు. కొత్త నిబంధనలో దేవుడు మందిరాల్లో నివసిస్తాడు అన్నవాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తండి. సరే, నివసించడు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. క్లారిటీ ఉండాలి కదా. లేదంటే ప్రతి మాటను మనం గుడ్డిగా నమ్మాల్సి వస్తుంది. ఒక ఆయన అన్నాడు, ఆయనకు దేవుడు దర్శనంలో చెప్పాడంట, ఒక మందిరం ఉంది, నేను అక్కడనే నివసిస్తా. ఆ ఆరాధన, ఆ పరిశుద్ధత, నేను అంతటి ఆరాధనను, పరిశుద్ధతను ఇంకెక్కడ చూడలేకపోతున్నా. కేవలం నేను ఇక్కడనే నివసిస్తాను, నాకు చాలా తృప్తిగా ఉందని యేసు ప్రభుల వారు ఆయనతో చెప్పారట. వాస్తవానికి జీవం కలిగిన దేవుడు ఏమన్నాడంటే 25వ అధ్యాయము 8వ వచనం, నిర్గమాకాండం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలంను నిర్మింపవలెను. చాలమా. దేవుడు ఎక్కడ నివసిస్తాడంట? వారిలో. ఎక్కడ? వారిలో నివసిస్తా అన్నాడు. పరిశుద్ధ మందిరాన్ని నాకు నిర్మించండి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. మీరు దేవుని ఆలయం. నెక్స్ట్ మా, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? చాలుమా. దేవునికి ఆలయం ఎవరు? మనము. దేవుడు నివసించే స్థలం ఎక్కడా? మనలోనే. కరెక్టేనా? ఫిక్సా? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. జీవము గల దేవుని ఆలయం ఎవరు? మనము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడనై యుందును, వారు నాకు ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టొద్దు ప్రభు చెప్పుచున్నాడు. నెక్స్ట్, మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఎక్కడ చెప్పాడు?
అంటే ఇది ఒక్క ప్రవచనం కాదు, అనేక ప్రవచనాలను కలిపి చెప్పబడిన వాక్యం. సంచరింతును, వారి దేవుడునయ్యుందును, వారికి ప్రజలుంటారు, వారు నా ప్రజలయ్యుందురు, నేను వారి మధ్యలో ఉంటాను, తర్వాత వారికి నేను తండ్రినై ఉంటాను. ఇవన్నీ 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలోను, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 6వ వచనంలోను, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనంలోను, హోషేయ గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం, అన్ని వచనాలను కలిపి ఒక మాట చెప్పాడు. ఆ వచనాలన్నీ ఏం చెప్తున్నాయంటే, కొత్త నిబంధన కాలంలో నేను ఎక్కడ నివసిస్తా, మీలో నివసిస్తానని చెప్పాడు. మందిరంలో కూడా నివసించవచ్చు కదా. మందిరంలో నేను నివసించను అని కొత్త నిబంధనలో ఎక్కడైనా ఉందా? నేను మందిరాల్లో నివసించనబ్బా అని, సరే మనుషుల్లో నివసిస్తున్నాడు, పాత నిబంధన గ్రంథంలో మందిరాల్లో నివసించాడు, ఇప్పుడు దేవుడు మందిరాల్లో కూడా నివసిస్తున్నాడు అని మనమంటే, లేదు మందిరాల్లో ఆయన నివసించడం లేదు అని చెప్పడానికి మీ దగ్గర ఏదైనా రెఫరెన్స్ ఉందా? కాబట్టి ఆయన మందిరంలో కూడా నివసిస్తాడు అని అనుకోవచ్చు కదా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనం. జగత్తును అందలి సమస్తమును, ఈ జగత్తులో ఉన్న సమస్తాన్ని నిర్మించిన దేవుడు, మొత్తాన్ని చేసిన దేవుడు, తానే ఆకాశమునకును, ఆయనే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున, ప్రభువు కనుక హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆలయం అంటే మందిరమేనా? మనుషుల చేతులతో నిర్మింపబడిన వాటిలో నేను ఉండను అంటున్నాడు. హస్తకృతాలయములో నేను నివసింపను. నెక్స్ట్ వచనం చదువుదామా. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక, తనకు ఏదైనాను కొదవ ఉన్నట్టు నాకేదైనా కొదువు ఉంది, మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. అంటే మీరు లేకపోతే నేను లేను, మీరుంటేనే నాకు ఆరాధన జరుగుతుంది, మీరు ఏదైనా మందిరం కడితే నేను అందులో ఉంటా, లేకపోతే నేను ఉండలేను అన్నటువంటి ఇంటెన్షన్తో దేవుడు మనపైన ఆధారపడి బ్రతికేవాడు కాడు. ఆయన అగోచరుడు. బాబాయ్ మాట అన్నాడు, సర్వవ్యాప్తి, సర్వమంతటినీ ఉన్నవాడు. తీసుకొచ్చి డబ్బాలో కూర్చోబెట్టగలమా? అంత గొప్ప దేవుడు ఒక మాట చెప్పాడు, నేను హస్తకృతాలయంలో నివసింపను. నేను నివసించే స్థలము ఎక్కడంటే మనలో నివసిస్తానన్నాడు. కాబట్టి ఆలయము అంటే కొత్త నిబంధన ప్రకారము మనము. సంఘానికి ఆలయానికి ఉన్నటువంటి డిఫరెన్షియేషన్ ఏంటి, తేడా ఏంటి అన్నది తెలిస్తే సంఘం అంటే ఏంటో ఆలయం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. సంఘము అంటే కొంతమంది విశ్వాసులు ఎక్కడైతే కలిసి కూర్చుంటారో ఆ కలిసిన సమూహాన్ని సంఘము అంటారు. మనమందరం కలిసి ఉన్నాం, మనమందరం కలిస్తే సంఘం. మరి ఆలయం అంటే సంఘం ఎక్కడైతే కూడుకుంటుందో అది ఆలయం. ఈ సంఘమంతా ఎక్కడైతే కూర్చుంటుందో అది ఆలయం. అది బిల్డింగ్ కావచ్చు, లేకపోతే చెట్టు కింద కావచ్చు. చెట్టు కింద ఎక్కడైతే మనం కూడుకుంటామో అదే ఆలయం. అది రేకుల షెడ్డు కావచ్చు, ఆకాశం కింద ఎక్కడైనా కావచ్చు. అది ఆలయం. ఏ ఆలయం? మనుషులు నివసించే ఆలయం. దేవుడు నివసించే ఆలయం మన హృదయం. అర్థమైంది అనుకుంటా. అట్లా కాదండి, దేవుడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పేటోళ్ళని ఏమంటారు? ఎక్కడుందా మాట? మత్తయి సువార్త 24వ అధ్యాయము
23వ వచనం. ఆ కాలమందు ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, యేసుప్రభు ఇక్కడే ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని లేదు మా దగ్గరనే ఉన్నాడు చెప్పిన ఎడల చెబితే నమ్మకండి. ఎవరు చెప్పిన మాట? ఇది కడవరి కాలము, నా దగ్గరనే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, ఇక్కడే ఉంటాడు, ఇంకెక్కడికి పోడు. నేను ఒక లాకేసి పెట్టాను, ఎక్కడ ఆయన ఉండడు, కేవలం నేనే, నాదే అని డబ్బా చెప్పుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మాటలు మీరు నమ్మకండి. అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలను అబద్ధ ప్రవక్తలు వచ్చి వారు ఏం చేస్తున్నారంటే మోసం చేస్తున్నారు. జాగ్రత్త, నమ్మకండి. వాక్యంలో ఉన్నది పాటించండి, ఉన్నదాని ప్రకారం బ్రతకండి, అంతే. రైట్? అర్థమైంది అనుకుంటా.